ఓం శాంతి. అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. గత ఎపిసోడ్లో మనం చేసే కర్మల్ని బట్టి మనం ఫలితాన్ని పొందుతాము అని తెలుసుకున్నాము. అయితే మన పాత కర్మల వల్ల, మనం చేసిన చెడు కర్మల వల్ల మనం పొందే పాపాన్ని, లేదంటే మనం అనుభవించే ఫలితాన్ని మనం మార్చుకోవచ్చు. అంటే రాజయోగ అభ్యాసం ద్వారా దాన్ని క్లీన్ చేసుకోవచ్చు అని తెలుసుకున్నాం. మరి దీని గురించి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. దాని గురించి తెలియచెప్పడానికి మన ముందు విచ్చేసి ఉన్నారు బ్రహ్మకుమారి మంజు అక్కయ్య గారు. మంజు అక్కయ్యని అడిగి తెలుసుకుందాము. మంజు అక్కయ్య, ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్య, మీరు లాస్ట్ టైం చాలా చక్కని విషయాన్ని తెలియచెప్పారు. ఒక కర్మ ఎవరైనా ఒకరు చేసినా కానీ వాళ్ళతో కలిసి ఉన్న వాళ్ళందరూ కూడా చెడు కర్మ చేసినట్లయితే వాళ్ళతో కలిసి ఉన్న వాళ్ళు, వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళందరూ కూడా దాని యొక్క ఫలితాన్ని పొందవలసి ఉంటుంది అని. అయితే ఈ విషయాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళినట్లయితే మీరు చెప్పారు, ఏదైనా కర్మ చేస్తూ ఉంటే, ఏదైనా కర్మ పాస్ట్లో చేసినప్పుడు దాన్ని మనం ప్రజెంట్లో ధ్యానం పెట్టినట్లయితే, రాజయోగ అభ్యాసాన్ని చేసినట్లయితే దాన్ని మనం పాస్ట్లో చేసిన కర్మల యొక్క ఫలితాన్ని క్లీన్ చేసుకోవచ్చు అని. అయితే దీని గురించి, రాజయోగ అభ్యాసం గురించి అండ్ ఈ యొక్క క్లీనింగ్ ప్రాసెస్ గురించి మరికొన్ని విషయాలు చెప్పండి. మనిషి సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించేది. అది తన ఇచ్చింది తీసుకో ఉంది. దానివల్ల నేనేమి ఇస్తానో అది పొందుతానన్నమాట. సో ఇట్స్ అ గివింగ్ అండ్ టేకింగ్ ప్రాసెస్. జీవితం అంతా ఇవ్వడం తీసుకోవడమే. సో ఒక మనిషి చేసింది చెడు మంచి దాని ఫలితాలు తను ఎప్పుడూ ఒకప్పుడు పొందాల్సింది. దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. కానీ పరమాత్ముడు దయాసాగరుడు కాబట్టి కొన్ని ఇందులో విధానాలు ఉన్నాయి. ఇప్పుడు తెలిసే చేశాను లేదా తెలియక చేశాను. కొన్ని పొరపాట్లు జీవితంలో తెలిసి చేస్తాం, కొన్ని తెలియక చేస్తాం. చేసిన తర్వాత మనకి తప్పని తెలుస్తుంది, పొరపాటు అని తెలుస్తుంది. సో ఇప్పుడు దీని నుంచి బయట వచ్చేకి ఛాన్సే లేదా? ఓకే, ఇప్పుడు నేను తప్పులు చేశాను, ఓకే, మంచి చేసే దానివల్ల మంచిది దొరుకుతుంది, హ్యాపీ. అది ఒక వ్యక్తి చేసిండే మంచికి దాని ప్రాప్తిని, దాని ఫలాల్ని ఎవరు తీసుకోపోలేరు. ఈ విషయం గురించి మనం ఒక్కసారి బాగా అర్థం చేసుకునే దానివల్ల మన జీవితంలో ఎప్పుడూ ఎవరి మీద ఈర్ష్యపడము. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేను మీ అందాన్ని గురించి, మీ దగ్గర ఉండే డబ్బు గురించి, మీ దగ్గర ఉండే పొజిషన్ గురించి, మీతో చుట్టూ ఉండే జనాలు ఫ్రెండ్స్ గురించి, అయ్యో ఈమె ఇలా ఉంది, నేను ఇలా ఉన్నాను, ఇలా కంపేర్ చేసుకుంటూ ఈర్ష్యపడుతూ, నీ దగ్గర ఉండకూడదు, నీ దగ్గర ఉండేది కూడా నా దగ్గర వచ్చేసేయాలి, నీ దగ్గర ఉండేది నా దగ్గర వచ్చేదానికి తీసుకునేదానికి దాన్ని ప్రాప్తి చేయాలి అనే దాని కోసం ఇంకొకరికి హాని చేయడము, వాళ్ళ వెనకాల పాలిటిక్స్ చేయడం, ఇవన్నీ అసలు ఉండవు. ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకుంటే ఈ అన్ని ప్రపంచంలో ఇదన్నీ జరుగుతుంది కదండి, అది అసలు ఉండవు. ఎందుకంటే నేను చేసింది నన్ను వదిలి ఎక్కడికి పోదు. ప్రపంచం అంతా ఒకటయ్యి అది నా నుంచి తీసుకోనాలి అంటే కూడా కాదు. నాకు దక్కాల్సింది, ఎందుకంటే అది నా సంపాదన కాబట్టి, నేను నా మంచి కర్మల మూలకంగా దాన్ని నేను సంపాదించాను కాబట్టి, ఆ ప్రాప్తి నా కోసమే ఉంది కాబట్టి పరమాత్ముడు కూడా దాన్ని కదిలించడు. మనుషులు ఎంత మాత్రం అండి. సో ఇప్పుడు నేను ఈర్ష్య పడడము, మీ దగ్గర ఇదో ఉంది నా దగ్గర ఎందుకు లేదు, నీ దగ్గర నుంచి నేను కొట్టేయాలి అంటే మిమ్మల్ని కొట్టేయాలి, మిమ్మల్ని పడేయాలి, మిమ్మల్ని తోసే, ఇవన్నీ ఇలాంటి అంత ఒక నెగిటివ్ ఆలోచనలు, కావాలి కావాలి కావాలి, నాకి కావాలి అనేటువంటి ఆలోచనలు ఫినిష్ అయిపోతాయి. నేను సంతోషంగా ఉండాలి, నేను బాగుండాలి అంటూ ఇంకా ఆలోచించి దుఃఖపడుతున్నాం. నేను బాగుండాలి, నేను సంతోషంగా ఉండాలి అని వేరే వాళ్ళని దుఃఖ పెడుతున్నాం. దానివల్ల మనం కూడా దుఃఖపడుతున్నాం. అది అంటే నా సంతోషము కోరుకుంటూనే మనం జీవిస్తూ, నేను దుఃఖపడుతూ ఇంకొకరికి దుఃఖమిస్తూ ఉంటాం. ఈ ఒక్క చాప్టర్ క్లోజ్ అయిపోతుంది.
ఎందుకంటే ఇలా ఇలా ఏం కోరుకుంటాము అది ఇవ్వకుండా ఎలా దొరుకుతుంది? నాకు ఇది కావాలి, మీ నుంచి ఇది కావాలి, అది కావాలి, సుఖం కావాలి, వైభవాలు కావాలి, రెస్పెక్ట్ కావాలి, ఇది కావాలి అంటే కావాల్సింది ఇవ్వాలి కదా. ఒక చెట్టుకి కూడా అది మీరు విత్త వేస్తే మాత్రమే ఫస్ట్ భూమికి ఇవ్వాలి, మనము విత్తనాన్ని ఇవ్వాలి, నీరు పోయాలి, దానికి కావాల్సిందే ఫర్టిలైజర్స్ వాట్ ఎవర్ అది ఇవ్వాలి, దానికి ఇస్తే కదా అది మనకి ఫలాలు ఇస్తాయి. ఇవ్వకుండా ఏది ఇవ్వదు కదా. మరి జీవితం మరి నేను కోరుకుంటూ వేరే వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంటూనే ఉంటాను. లాక్కొని కూడా ఎంతమంది సంతోషంగా ఉంటారండి? లేదు కదా. సో లాక్కోవాలి, ఈర్ష్య, నీ దగ్గర ఇది ఉంది నా దగ్గర ఇది లేదు అనేటువంటి ఆలోచన మనుషుల్లో పుట్టదు. ఇది ఒక్క విషయం అర్థం చేసుకుంటే, నేను చేసింది నా కర్మ మూలకంగా నేను సంపాదన చేసింది, ప్రపంచంలో ఏ శక్తి నా నుంచి అది దోచుకోలేదు. అందుకే అంటారు కదా అక్య, ఎవరి ఏ అన్నం గింజ మీద బియ్యం గింజ మీద ఎవరి పేరు రాసి పెట్టుంటే వాళ్ళకే వెళ్తుంది అనేసి. సో వై షుడ్ ఐ వరీ? నా భాగ్యాన్ని, నా ప్రాప్తిని ఎవరు తీసుకోలేరు, ఎవరు కొట్టేలేరు, ఎవరు దోచుకోలేరు. కాబట్టి నేను ఎందుకు ఆలోచించాలి? ఎందుకు వేరే వాళ్ళ మీద ఈర్ష్యపడాలి? ఈ ఒక్క ఆలోచన వస్తే మనం అందరినీ అప్రిషియేట్ చేస్తాం, అందరి మీద మనకి సమ ప్రేమ ఉంటుంది. మనం కంపారిజన్ చేసేది అది అసలు మనకి అవసరం ఉండదు. ఈ అవసరం ఎందుకు పుట్టుతుందంటే మనుషుల్లో ఈ ఒక జీవిత సత్యాన్ని మనం అర్థం చేసుకోలేకపోయే దానివల్ల. నేను చేసింది నన్ను వదిలి ఎక్కడ పోదు. మీ ఎంత కోరుకున్నాను మీ దగ్గర ఉండేది నా దగ్గర ఎందుకు రావాలి? ఎందుకంటే నేను ఇవ్వలేదు కాబట్టి అది నాకే రాదు. నేను బాలే త్రో చేయలేదంటే మళ్ళీ బాల్ ఎలా వస్తుంది, రిటర్న్ ఎలా వస్తుంది? బాల్ రిటర్న్ రావాలి అంటే నేను వేస్తే కదా వచ్చేది. అది బాల్ నేను త్రో చేయలేదు, హౌ ద బాల్ విల్ కమ్ బ్యాక్? కమింగ్ బ్యాక్ ఈజ్ ఓన్లీ వెన్ ఐ త్రో. సో నేను ఇవ్వనే లేదంటే నేను ప్రేమ ఇవ్వలేదు. కాకపోతే నేను ప్రేమని కోరుకుంటున్నా, మీరు నన్ను ప్రేమ ఇవ్వాలి, వాళ్ళు ప్రేమించాలి, వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, వీళ్ళు కూడా రెస్పెక్ట్, అందరూ నాకు మర్యాదలు చేయాలి, నేను ఎవరికి మర్యాద ఇవ్వరాదు. సో దిస్ ఇస్ వాట్ ఇది ఒక్క గివింగ్ ఈజ్ టేకింగ్, గివింగ్ ఈజ్ రిసీవింగ్ అనేది ఆటోమేటిక్ అండి. నాకేం కావాలి, నేనేం పొందాలి అనుకుంటాను, న్యూటన్ లా, పొందడం అనేది ఆటోమేటిక్. నేనేమి ఇస్తున్నాను అనేది మాత్రమే నాకు అర్థం కావాలి, ఇంపార్టెంట్. ప్రకృతిలో చూడండి, పరమాత్ముడు, ప్రకృతి, ప్రపంచం, సృష్టి అనేది 3 శక్తుల నుంచి గవర్న్ అవుతా ఉంది. ప్రకృతి, పురుష్, పరం పురుష్ అంటారు. అంటే ప్రకృతి పంచతత్వాలు, పురుష్ అంటే ఆత్మ, పరం పురుష్ అంటే పరమాత్ముడు. ఓకే. ఈ 3 శక్తులు ఎప్పటికీ వినాశం కాదు. ఈ 3 శక్తులను ఉండేది ఈ నేచరే. మీరు అన్నారు పురుష్ అని. పురుష్ మీన్స్ ఆత్మ. ఇట్స్ నాట్ మేల్ ఆర్ ఫీమేల్. మేల్ ఫీమేల్. పురుష్ అంటే ఇట్స్ ఎనర్జీ. ఓకే. పరం పురుష్, ఇప్పుడు పరం పురుష్ అంటే పరమాత్ముడు, ప్రకృతిలో ఉండేది నేచరే, గివింగ్. ఇప్పుడు ఏ చెట్టు అయినా తన ఫలాన్ని అది తింటుందా? మామిడి చెట్టు మామిడి పండు తింటుందా? ఒక నది ఉంది, ఓకే, ఆ నది నీళ్లు నది తాగుతుందా? చెరువు నీళ్లు చెరువు తాగుతుందా? ఎందుకంటే అది ఫుల్ ఆఫ్ ఇవ్వడానికి ఉంది. ప్రకృతిలో మీరు ఎక్కడైనా చూడండి, ఇచ్చేదే ఉందే తప్ప తీసుకోవడం అనేది ప్రకృతిలో లేదు. సూర్యుడు ఇస్తాడు, గాలి ఇస్తుంది, చెట్లు ఇస్తుంది, అన్ని ఇస్తున్నాయి. మనిషి మాత్రమే తీసుకుంటున్నాడు. రెండోది పరమాత్ముడు ఇస్తూనే ఉన్నాడు. ప్రేమనిస్తాడు, దయ ఇస్తాడు, శాంతి ఇస్తాడు. అందుకే పరమాత్మ దేవుడు అంటే ఇచ్చేవాడు అని. మనుషులు మాత్రమే తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ 3 శక్తులు యూనివర్స్ని గవర్న్ చేస్తూ ఉందంటే 2 శక్తుల్లో ఇచ్చేది గుణం ఉంది,
ఒక శక్తిలో ఇచ్చేది మాత్రం తీసుకునే గుణం ఉంది. అది ఎలా సంతోషం ఉంటుంది, బ్యాలెన్సే ఎట్లా అయిపోతుంది కదా. ఇక్కడ ఇచ్చే దాంట్లో మనం తీసుకునే దాంట్లో ఎంత తీసుకుంటామో అంత ఇవ్వాలి కదా. సో టేకింగ్ రిసీవింగ్ ఈజ్ న్యాచురల్, బట్ ఏం మనం ఇస్తామో అదే మనకి రిటర్న్ వస్తుంది. ఇది ఇట్స్ లైక్ అన్ ఎకో ప్రతిధ్వని అంటారు కదా. మీరు అక్కడ నిలబడి కొండల మధ్యలో హలో అని గట్టిగా రివర్స్ లో వాయిస్ వస్తుంది. హలో అంటే అక్కడ కూడా హలో అనే వస్తుంది. మీరు హలో యువర్ సో బ్యూటిఫుల్ అంటారు అనుకోండి, రివర్స్ లోనే మీకు హలో యువర్ సో బ్యూటిఫుల్ అని వస్తుంది. అగ్లీ అని రాదు. అగ్లీ యువర్ సో అగ్లీ అంటే నీవు సో అగ్లీ, మనం ఏం చెప్తామో అదే వినపడుతుంది. విషయం అది, మనం ఏం ఇస్తామో అదే మనకి వస్తుంది. సో ఇది ఒక్క సత్యాన్ని మనం అర్థం చేసుకుంటే, ఈ ద్వేషాలు, ఈర్ష్యను, కంపేర్ చేసుకోవడము, నీ దగ్గర నుంచి లాక్కోనాలి అనేటువంటి ఒక మనోవృత్తో ఇలాంటి ఉండవు. మనం ఇస్తేనే పోతాం, అది హ్యాపీగా ఉంటుంది. దాన్ని స్వర్గం అంటారండి. ఇవ్వడం అనేదే స్వర్గం. మీరు నాకు ఇస్తున్నారు, నేను మీకు ఇస్తున్నాను, స్వర్గం అండి. నేను మీ దగ్గర లాక్కుంటున్నా, నా దగ్గర ఉండేది నా దగ్గర ఉంది, మీ దగ్గర ఉండేది కూడా నా దగ్గర కావాలి, ఇలా అనుకోవడము నరకం. నరకానికి స్వర్గానికి ఆలోచనలే వ్యత్యాసం. సో ఫస్ట్ థింగ్ ఇది. సెకండ్ థింగ్, ఇప్పుడు మనం తెలుసో తెలియకుండా చేసిండేటువంటి పొరపాట్ల నుంచి తప్పుకోనాలి అంటే, ఇప్పుడు ఒక మంచిది చేయాలి. ఎంతవరకు మంచిది చేయాలి అంటే, పాస్ట్ది చెడు అనేది అస్సలు ఇట్ షుడ్ వైప్ అవుట్, డిలీట్. ఇప్పుడు మన కంప్యూటర్లో డిలీట్ అనే ఇది ఉంది కదా, ఒక్క ఇది నొక్కితే డిలీట్. సో మన జీవితంలో కూడా డిలీట్ అనే ఒక ఆప్షన్ ఇప్పుడు ఉంది. ఇట్స్ టైం. ఈ టైం అనేది చాలా ఇంపార్టెంట్ మనిషి జీవితంలో. ఇప్పుడుండే ప్రెజెంట్ టైం వెరీ 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 ప్రెషియస్ టైం. ఈ టైంలో మాత్రమే డిలీట్ అనే పదం ఉంది. ఇప్పుడు మనం గత జీవితాల్లో ఏం తెలియక తెలుసు పొరపాట్లు చేశామో డిలీట్ చేసే ఒక్క ఛాన్స్ ఉంది. పరమాత్ముడు ప్రతి మనిషికి ఒక ఛాన్స్ ఇస్తాడు. ఇప్పుడు వికారాలు అనేది అగ్ని లాంటిది. కామాగ్ని, క్రోధాగ్ని అగ్ని లాంటిది. అదిలో యోగం అనేది అగ్నినే, యోగాగ్ని. యోగం అంటే ఏంటి? పరమాత్మన పట్ల ఉండేటువంటి ప్రేమ కూడా అగ్ని, ప్రేమాగ్ని. సో పరమాత్మతో ఎంత ప్రేమ మనము పెడతామో ఆ ప్రేమాగ్ని, దాన్ని యోగాగ్ని అంటారు. ఈ యోగాగ్నిలా ఆత్మలో ఉండేటువంటి ఈ ఒక పాపాలు, పొరపాట్లు ఇవన్నీ కాలిపోతాయి. ఇప్పుడు బంగారంలో ఎంత అలాయ్స్ ఉంటేనో అగ్గిలో నిప్పులు వేస్తే పోతుంది కదా, ప్యూర్ అవుతుంది. అదే ఇలా ఇది రాయి మీద రాసిండే రాత, ఆత్మ చేసిండేటువంటి కర్మలేమో అని అనుకున్నాం. కాకపోతే దీన్ని అగ్గిలా వేస్తే కరుగుతుంది, ఆ అలాయ్స్ వెళ్ళిపోతుంది. బంగారం అలాగే ఉంటుంది, బంగారం ప్యూర్ అవుతుంది. దీన్ని రాజయోగ మెడిటేషన్ అంటారు. ఒక సింపుల్ విషయం అండి. మీరు ప్రతి నెల ఇంట్లో బిల్ కడతారు, ఓకే? లైట్ బిల్ అంట, ఆ బిల్ అంట, ఈ బిల్ అంట, అద్దంట, ఇంకొకటి కూరగాయలకు తెచ్చేది, పాలకి, ఎన్నో బిల్స్ ఉంటాయి, ఓకే? మీరు ఒక నెల బిల్స్ ఏవి కట్టలేదు, ఎన్ని బిల్లులు అవుతాయి? పెండింగ్ అవుతుంది కదా. ఎన్ని బిల్లులు ఉంటాయి? సో మెనీ, లైక్ 10, 20, 30 చాలా ఉంటాయి కదా. ఎన్ని? ఒక్క నెల మీరు ఏ బిల్స్ కట్టలేదు, ఏ బిల్స్ క్లియర్ చేయలేదు అనుకోండి, ఎన్ని బిల్స్ ఉంటాయి? అదే మనం ఎంత యూజ్ చేస్తామో దాని తగ్గట్టు 10-15 ఉంటుంది, ఓకే ఉంటాయి. మీరు ఒక 10 months ఏ బిల్స్ కట్టలేదు, క్లియర్ చేయలేదు, ఎన్ని బిల్స్ ఉంటాయి? డబుల్ అవుతాయి కదా, అవన్నీ కలిపి హండ్రెడ్స్లో అవుతాయి. ఓకే, ఒక సంవత్సరం కట్టలేదు, ఎన్ని బిల్స్ అవుతాయి? థౌజండ్స్లో అవుతాయి. ఓకే, అదేలా ఒక జన్మం కట్టలేదు, ఎంత అవుతుంది? సో పొరపాట్లు అనేది బిల్స్ లాంటిది. మనం చాలా సంవత్సరాల నుంచి ఈ బిల్సే కట్టలేదు, క్లియర్ చేయలేదు. సో మన దగ్గర బిల్స్ చాలా పెండింగ్ ఉన్నాయి.
ఇది ఒక 10 years మీరు బిల్ కట్టలేదంటే ఎంత ఉంటుంది? సో మచ్. ఓకే, చాలా చాలా బిల్స్ ఉంటుంది. ఒక 20 years నుంచి మీరు బిల్స్ కట్టలేదంటే చాలా ఇంకా ఉంటాయి, ఎక్కువ ఎక్కువ పెరుగుతుంది. అదే మీరు కొన్ని జన్మలుగా మనం బిల్స్ కట్టలేదంటే ఎన్ని ఉంటాయండి? ఎన్నో ఆ ఉంటాయి. బిల్స్ కౌంట్లెస్. ఆ బిల్స్ అంతా క్లియర్ చేయడం అంటే సాధ్యమా? నెవర్. సో పరమాత్ముడు దయాసాగరుడు కాబట్టి, కరుణామయుడు కాబట్టి ఛాన్స్. ఒక మెథడ్ చెప్తాడు. ఇప్పుడు ఆ బిల్స్ ఏంటో అని కూడా నాకు తెలీదు. 10 సంవత్సరాల క్రితం కట్టకుండా ఉండే బిల్ కూడా నాకు గుర్తుండదు. 10 సంవత్సరాలు వదిలిపెట్టండి, 1 year ముందు బిల్ కట్టాల్సిందే. అది ఆ బిల్ వెతకడమే మనకి టైం పడుతుంది. 1 year ముందు ఎక్కడ పెట్టామో మర్చిపోతాం. ఏ బిల్లులు కట్టలేదు, 1 year నుంచి బిల్లులు, ఇన్ని బిల్లులు ఉన్నాయి, ఏ బిల్లు ఏ కట్టాలి తెలీదు. అలాంటి కన్ఫ్యూజన్స్లో బిల్స్లో అయితే మనుషులు చేసిండే కర్మ అనే బిల్స్ ఎన్ని మన దగ్గర పెండింగ్ ఉన్నాయి. మనకి తెలియకుండా ఎన్ని చేసాము, తెలిసి కొన్ని తెలియకుండా కొన్ని చేసాం కాబట్టి చాలా బిల్స్ ఉంది. సో ఇప్పుడు ఆ బిల్స్ అంతా క్లియర్ చేసేది 1 single స్టెప్. అదేమంటే అన్ని బిల్స్ మనం క్లియర్ చేయలేం కాబట్టి దానికి నిప్ప పెట్టండి, అన్ని క్లియర్ అయిపోతాయి. సో వీ హ్యావ్ టు క్రియేట్ దట్ ఫైర్. దాన్ని యోగా అంటారు. సో క్లియర్ చేయలేం కానీ దాన్ని కాల్ చేస్తేనే క్లియర్ అయిపోతుంది కదా. ఓకే, సో బిల్లని కాల్ చేసేదానికి ఆ ఫైర్ని మనం క్రియేట్ చేయాలి. ఆ ఫైర్ క్రియేట్ చేయడం అనేది మెడిటేషన్. ఓకే. సెకండ్ మెథడ్, ప్రతి పొరపాటుని, చేసిండే ప్రతి తప్పుకి, చేసిండే ప్రతి పాపాన్ని అనుభవించి తీర్చాలి. ఇట్ మీన్స్ పే ఎవ్రీ బిల్. ఓకే. 2 options. ఇప్పుడు బిల్స్ క్లియర్ చేసేదాకా మనసు ప్రశాంతంగా మనం వెళ్ళి ఈ ప్రపంచాన్ని నుంచి వెళ్ళిపోవడము సాధ్యం లేదు. ఓకే, మీరు ఒక్క నెల అద్దె కట్టకుండా ఉంటే ఎలా ఉంటుంది? ట్రస్ట్. ఓకే, మీరు ఎలా కట్టాలి అని ఆలోచిస్తారు. ఓకే, కట్టలేదు, ఎప్పుడొస్తాడు భయంతో జీవించాల్సి వస్తుంది. ఎప్పుడు వచ్చి అడుగుతాడు, ఇప్పుడు దాన్ని ఇలా ఇచ్చే వానికి పాలు బిల్ కట్టలేదు, పాలు వస్తాడు, రేపు పాలు ఉండదే. మీరు ఆ పాలకి పాలకి బిల్ కట్టకుండా ఉంటే రేపు వాడు నెక్స్ట్ మంత్ నుంచి వాడు పాలు ఇవ్వడు కదా, పాలు ఉండదు. ఎలక్ట్రిసిటీ బిల్ కట్టలేదంటే రేపటి నుంచి చీకటి. అది సో ఒక బిల్ కట్టలేదంటే మన జీవితం నుంచి ఒకటి కోల్పోతూ ఉంటుంది. ఇప్పుడు మన జీవితంలో ఎన్ని విషయాలు కోల్పోయాం అంటే అది ఎక్కడో మనము బిల్ కట్టలేదు, ఇవ్వలేదు. సో అది ఎందుకు మనకి నా దగ్గర అది లేదు, శాంతి లేదు, ప్రేమ లేదు, సుఖం లేదు, బంధువులు సరిలేదు, జనాలు సరిలేదు, ఇది ఏదో మన జీవితంలో ఒక సంపూర్ణ సుఖాన్ని అనుభవించట్లేదు కదా. అలాంటప్పుడు సమ్ బిల్స్ ఆర్ నాట్ బీన్ పేడ్. అందుకని ఇది అనుభవించానా తీర్చాలి, లేదా దీనన్నా బర్న్ చేసి హాయిగా జీవించాలి. 2 options. ఆధ్యాత్మికం అనేది, మెడిటేషన్ అనేది ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. అంటే దానికోసం మనము ప్రపంచాన్ని మన ఒక ప్రాపంచిక జీవితాన్ని వదులుకుంటూ ఇలా రావడం అనేది కాదు. ఏదో చదువుకోనాలి, లేదా భారతం చదవాలి, భాగవతం చదవాలి, రామాయణం చదవాలి, శాస్త్రాలు, అలాంటిది ఏమీ లేదు. జీవితాన్ని చక్కగా జీవించేకి కావాల్సిందేది ఒక్క మైండ్ని ఆ పరమాత్మలో ఉండేటువంటి ఒక ప్రేమతో లేస్తూ కూర్చుంటూ మాట్లాడుతూ మనం చేసేటువంటి పనులు చేసుకుంటూ ఆ మైండ్తో కనెక్ట్ చేసేసరికి ఆ శక్తి వస్తుంది, విచ్ క్రియేట్స్ ఫైర్. ఆ ఫైర్ నుంచి ఇవన్నీ పాపాలు పోతాయి. మరి ప్రపంచంలో అందరితో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఎన్నో నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి. సో పరమాత్మని కనెక్ట్ చేసుకోవడానికి, ఆయనతో కనెక్ట్ అవ్వడానికి మధ్యలో చాలా అవరోధాలు వస్తాయి. మరి అలాంటప్పుడు మనం జనాలతో కనెక్ట్ అయ్యిండాము, అది కరెక్ట్గా ఉంది అనేది కూడా లేదు కదా. ఇప్పుడు మనం కూడా జనాలతో ఎంతవరకు బాగా కనెక్ట్ అయ్యిండాం? ఇట్స్ డిపెండ్ ఆన్
రిలేషన్ కనెక్షన్ మీన్స్ నెగటివ్ కనెక్షన్ ఉంది, మంచి కనెక్షన్. కనెక్షన్ ఉంది. సో ఈ కనెక్షన్ లో కూడా మనం కరెక్ట్గా లేదు కదా, ఈ కనెక్షన్ లో కూడా మనం సరిగా లేం కదా. సో ఈ కనెక్షన్స్ లో కూడా కరెక్ట్ గా ఉండాలి, ఈ కనెక్షన్స్ కూడా బాగుండాలి అంటే ఆ కనెక్షన్ కరెక్ట్ గా ఉండాలి. కానీ ఆ కనెక్షన్ కావాలి అంటే ఈ కనెక్షన్ నుండి కొంచెం కొంచెం దూరం అవ్వాలి కదా. కాదు కదా, ఇన్ఫ్యాక్ట్ ఆ కనెక్షన్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి ఈ కనెక్షన్స్ నుంచి దూరం అవుతున్నాం. సో ఆయనతో కనెక్ట్ అవ్వడానికి మధ్యలో ఎన్నో మైండ్లో వస్తూ ఉంటాయి కదా. ఎందుకంటే ఇన్ని రోజులు బాహ్య ప్రపంచంలో ఉన్నాము, మీరు అన్నట్టు బయట ఉన్నట్లయితే ఎన్నో కలర్ఫుల్ ప్రపంచం ఇదంతా. సో రకరకాల పర్సన్స్ ఉన్నారు లైఫ్లో, రకరకాల విషయాలు మైండ్లో ఉన్నాయి, మీరు అన్నట్టు పాత అకౌంట్స్ మన మైండ్లో ఉన్నాయి. సో ఇవన్నీ పెట్టుకుని ఆయనతో కనెక్ట్ అవ్వడం ఈజీ అంటారా? ఇది ప్రాక్టీస్ మీద. అంటే జనాలు ఇది జనరల్, మీ క్వశ్చన్ ఎలా అంటే మనం ఒకటి వదిలిపెడితే ఇంకొకటి పొందొచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం జనరల్ గా మనుషుల్లో ఉంటుంది. కాకపోతే ఇక్కడ బ్యాలెన్స్ కావాలి. అది వదులుకునేది కాదు, ఇది వదులుకునేది కాదు. ఇన్ఫ్యాక్ట్ రెండు ఉండాలి. ఒక సైకిల్ ఉంది, ఒక మోటార్ సైకిల్ ఉంది, రెండు చక్రాలు బ్యాలెన్స్ గా ఉంటేనే అది మోటరే పోతుంది, బైక్ పోతుంది, సైకిల్ పోతుంది. సో మెడిటేషన్ అనేది, ఆధ్యాత్మికత అనేది ఒకటి వదులుకొని ఇంకొకటి పొందడం కాదు, రెండిట్లను బ్యాలెన్స్ పెట్టుకోవడం మెడిటేషన్. అది ఉండాలి, ఇది ఉండాలి. ఎంత కొంతమంది మెడిటేషన్ దేవుడు పరమాత్ముడు అని అదంతా వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేస్తారు. కొంతమంది భగవంతుడు లేదు, దేవుడు లేదు, దిండ్రు లేదు, ఏం లేదు, అక్కడే కామన్ లైఫ్ అక్కడే అంతా మర్చిపోయి అందులో మునిగిపోయి ఉంటారు. సో ఇట్స్ బోత్ ఆర్ ఇంబ్యాలెన్స్. ఒక ఎక్స్ట్రీమ్స్ లో మనం జీవిస్తున్నాం కాబట్టి ఆనందం లేదు. బ్యాలెన్స్ ఉండేటప్పుడే ఆనందం. ఆత్మ శరీరం రెండు ఉన్నాయి కాబట్టి మనం ఒక మనిషిలా జీవిస్తున్నాం. శరీరం లేదంటే ఆత్మ తిరుగుతూ ఉంటుంది. ఓకే, ఆత్మ ఉంది శరీరం లేదు అంటే ప్రయోజనం లేదు. శరీరం ఉంది ఆత్మ లేదు అంటే ఇది డెడ్ బాడీ. ఓకే, ఇది రెండు ఉంది కాబట్టి, రెండిట్లో బ్యాలెన్స్ ఉంది కాబట్టి మనం ఒక మనిషి, జీవాత్మ, చైతన్యంగా ఉన్నాం. సో జీవితం అంటే అంతే అండి. శరీరానికి కావాల్సిండేది ప్రపంచం, ఆత్మకి కావాల్సిండేది ఆధ్యాత్మిక. సింపుల్. మనం దీని మాత్రమే, కనిపించేది మాత్రం మీదనే మన ధ్యాస ఉంది తప్ప కనిపించకుండా ఉండే ఆత్మ మీద మనకి ధ్యాసే లేదు కాబట్టి ఇంబ్యాలెన్స్ లో ఉన్నాం. ఫుల్ డే మనం ఈ దేహానికి సంబంధించిన మనుషులు, ప్రపంచము, ఈ కలర్స్ ని చూస్తున్నాం కాబట్టి ఇది లేక ఇది లేదు కదా, ఆత్మ లేక శరీరం లేదు కదా. సో ఆధ్యాత్మికం అంటే ఇది రెండు కలిసి ఉండేటువంటి బ్యాలెన్స్కే ఆధ్యాత్మికం అంటారు. ఒకటి వదిలిపెట్టి ఇంకొకటిని ప్రాప్తి చేయడం అనేది కాదు. సో బ్యాలెన్స్, రెండు బ్యాలెన్స్ లో ఉండాలంటారు. ఈ ప్రెసెంట్ లైఫ్ లో కూడా మనం మంచిగా జీవించవచ్చు, రాబోయే ఫ్యూచర్ని కూడా బాగా చేసుకోవచ్చు. చాలా చక్కగా చెప్పారు అక్కయ్య. సో దీని గురించి ఇంకా కొన్ని ప్రశ్నలు మా మనసులో ఉన్నాయి. సో సమయం కారణంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాము. చాలా చాలా ధన్యవాదాలు అక్కయ్య, చాలా చక్కని విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం శాంతి. విన్నారు కదా, చాలా చక్కని విషయాలు అక్కయ్య వివరించారు. రాజయోగ అభ్యాసం ద్వారా మనలో ఉన్న మలినాలని తొలగించుకోవచ్చు. దాని యొక్క ఫైర్తో పోల్చారు. అయితే మనం ఏ పని చేసినా కానీ బ్యాలెన్స్లో ఉంటే అది బాగుంటుంది. మీరు మీ యొక్క రొటీన్, రోజు చేసే పనులు చేస్తూనే ఆధ్యాత్మికతని తోడు చేసుకున్నట్లయితే, పరమాత్మ యొక్క ప్రేమని అనుభవం చేసినట్లయితే మన లోపల ఉన్న మలినాలు, మనం చేసిన పాత చెడు కర్మలు తొలగిపోతాయి. అంతేకాకుండా మన ఫ్యూచర్ కూడా చాలా బ్రైట్గా అవుతుంది. ఈ విషయాలు కనుక మన రియల్ లైఫ్లో మనం యూజ్ చేసినట్లయితే చాలా ఆనందంగా, హ్యాపీగా ఉండగలం. మీరు కూడా ఉంటారని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిద్దాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు ఇదే టాపిక్ గురించి తెలుసుకుందాము. అంతవరకు సెలవు. ఓం శాంతి. నేటి కోసం మేటి సంకల్పం. అసూయపడ్డం కంటే అభిమానించడం తెలిసిన వారే అదృష్టవంతులు.
ज्ञान माना अपन को जानना, अपने प्यारे परमात्मा बाप को जानना और कर्मों की गुह्य गति को जानना। यह ज्ञान अच्छी तरह से जानना बुद्धि तक नहीं, दिमाग तक नहीं, पर दिल से पहचानना मैं कौन हूं, किसका हूं।